భక్తి న్యూస్ నీట్ పేపర్ లీకేజ్ కి నిరసనగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించాయి. శాతవాహన యూనివర్సిటీలో ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తెలంగాణ చౌక్లో బీఎస్పీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తారు. నీట్ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఆందోళనకు సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించడం జరిగింది. బంద్కు సంఘీభావంగా కరీంనగర్లో విద్యార్థి సంఘాల నాయకులు అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడికి పిలుపునిచ్చారు. అదేవిధంగా బీఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ తెలంగాణ చౌక్లో నిరసన ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలు నిరసన ఆందోళనతోటి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నిస్తే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. సిపి గౌసాలం కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని సందర్శించి బందోబస్తును పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ బీఎస్పీ విద్యార్థి సంఘాల నాయకులు కూడా నిరసన ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికే చర్చలకు కూడా పిలవడం జరిగింది. విద్యార్థుల డిమాండ్ను అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు మేము వివరణ ఇస్తాము, దానికి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మీరేం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయంలో నిన్ననో మొన్ననో ఒక 2 రోజుల ముందు జరిగినటువంటి లీక్ కాదు. చాలా రోజులు అయినప్పటికీ వేలాది మంది విద్యార్థులు మేము నష్టపోతున్నాం, చదువుకున్నామని చెప్పి జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసులతోటి ఈ కేంద్ర హోంమంత్రి గారు ఉన్నటువంటి అమిత్ షా గారు లాఠీ చార్జ్ చేసి విద్యార్థులను నిర్బంధించేటటువంటి కుట్ర జరుగుతుంది. మనం ఎక్కడికక్కడ చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో రక్తాలు కారకుండా యువతులు అందరూ కూడా బాధపడేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము ఈ నిరసన ప్రజా ఆందోళన కార్యక్రమాలు ఏర్పడినప్పటి నుంచి ఇతర రాజకీయ పార్టీలు కానీ మా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి గారు కానీ దీన్ని వ్యతిరేకించిన పిదపర ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉన్నట్టయితే వెంటనే ఫస్ట్ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని వారిని బర్తరఫ్ చేయాలి. విద్యాశాఖ మంత్రి చదువుకున్నది ఏందయ్యా? 12వ తరగతి చదువుకున్నాడు. 12వ తరగతి చదువుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈ దేశ ప్రజలకు విద్యాశాఖ మంత్రా? ఎక్కడ పోతుంది సమాజం? పిహెచ్డీలు చేస్తూ ఎంబీఏలు చేస్తూ ఎంబీబీఎస్లు చేస్తున్నటువంటి గొప్ప చదువుకున్నటువంటి యువకులకు ఆయన పేపర్ తయారు చేస్తే లీక్ చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ తక్షణమే దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు వాళ్ళని వెంటనే బర్తరఫ్ చేయాలి. కేంద్ర హోంశాఖ మంత్రిని అమిత్ షా గారిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేస్తూ దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ వారు కూడా రాజీనామా చేయాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసే వరకు తమకు నిరసనలు కొనసాగిస్తామనేది విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాల నాయకులతోటి అదేవిధంగా సిజేఎస్ తోటి కూడా చర్చలు జరిపే ప్రయత్నం చేస్తుంది. దీని మీద సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామనేది కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరుగుతుంది. విడుదల అజింతో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, టీవీ5 కరీంనగర్.